నిన్నటి రోజు గౌరవ మాజీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు ప్రస్తుత నిజామాబాద్ స్థానిక సంస్థలకు చెందిన శాసన మండలి సభ్యురాలు అట్లాగే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైనటువంటి కవిత గారు ఎదుగుతున్నదో వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకుడిపై ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి నిరుపేద నిరుద్యోగ యువకుని బలవన్ మరణానికి కారకుడైనటువంటి ఒక ప్రజాప్రతినిధి విచారణలో ఏదైతుందో నేరం రుజువు కాబడటంతో న్యాయస్థానానికి నివేదిస్తే న్యాయస్థానం రిమాండ్ చేయటం అతని పరామర్శకు వచ్చిన సందర్భంగా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. వాళ్ళ పార్టీ నాయకుడు ఒక నేర ఆరోపణతోని రిమాండ్ చేయబడ్డాడు కాబట్టి పరామర్శకు వస్తే సంతోషం. ఏ రాజకీయ పార్టీ కానీ వాళ్ళ పార్టీ నాయకుడే కానీ కార్యకర్త కానీ ఏదన్నా నేర ఆరోపణతోని రిమాండ్ చేయబడినా లేక ఇతరత్ర ఇబ్బందుల్లో ఉన్నట్టయితే పరామర్శ చేయడం సహజం. ఆమె కూడా పరామర్శకు వస్తే ఇట్ ఈస్ బట్ న్యాచురల్, అందులో పెద్ద అది. కానీ వాస్తవాలు తెలుసుకోకుండా ఇలా కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూర్తంగా వ్యవహరిస్తున్నది. ఇవాళ బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలు భయప్రాంతం గురి చేసే విధంగా పోలీసు వ్యవస్థను ఏదైతుందో వినియోగిస్తుందని చెప్పని ఏదైతే పేర్కొనడం ఏదైతుందో ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పండి. అంటే గతంలో వాళ్ళు చేసిన పని ఈ ప్రభుత్వం కూడా చేస్తుందని చెప్పని భావించడం అది వాళ్ళ విజేతగా వదిలేదు. వాళ్ళ గతంలో ఆ విధంగా ప్రవర్తించారు కాబట్టి వాళ్ళ ప్రజలు ఏం తీర్పిచ్చారో మనకు గమనించినారు. వాళ్ళ గతంలో ఆ విధంగా ప్రవర్తించారు కాబట్టి ప్రజలు ఏ విధమైన తీర్పిచ్చారో గమనించారని చెప్పండి. ఇలా ప్రస్తుత ఈ అంశానికి సంబంధించి కూడా ఎవరైతే రాజేశ్వర రెడ్డి గారు అనే సర్పంచ్ ఒక నిరుపేద నిరుద్యోగ యువత బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు. సాధారణంగా ఒక యువకుడు బలవన్మని చేసుకోవాలంటే సాధారణ పరిస్థితులు ఎవరు కూడా చేసుకో అన్లెస్ ఒక బలీయమైనటువంటి కారణాలు ఉంటే తప్ప. మన హర్షిపూర్ గ్రామంలో ఏదైతే కిరాణా కొట్టు నడుపుకుంటారు. రాత్రి 11:30 ఆ ప్రాంతంలో ఏదైతే ఉందో ఆ కొట్టు కంటే కొట్టు ఇల్లు ఒకటే ఉంటుంది. కొట్టు సపరేట్ కాదు. మరి సిగరెట్ కావాలని చెప్పారు అడిగితే రాత్రి 11:30 12 ఒకతే ఉండే బలవన్మరాన్ని పాల్పడ్డ శివనాయి తల్లి లేట్ నైట్ అని చెప్పని ఆమె ముందుకు రాలేకపోయింది. దానికి ఆమెపై ఇంటిపై దాడి చేసి ఇది ఇమీడియట్ నెక్స్ట్ డే వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినారు. 29th వాళ్ళు డిఎస్పీ గారికి రిపోర్ట్ చేసిండ్రు. సంబంధిత రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండ్రు. పోలీస్ పీపుల్ హ్యావ్ నాట్ టర్న్డ్ అప్. వీళ్ళు ఏదైతుందో కొంత ఇబ్బందులు గురై సరే ఊళ్ళో పెద్దవంశం చెప్పుకుందాం అని చెప్పని ఊళ్ళో పెద్దవంశం చెప్పుకున్నారు. రాత్రి 11:30 ప్రాంతంలో వచ్చి మా ఇంటి మీద దాడి చేసింది 3 వ్యక్తులు చేస్తే నెక్స్ట్ డే మనకి 29th నాడు ఏదైతే మా మీద పెద్దవంశం షికాయత్ చేస్తామని చెప్పి మళ్ళీ వచ్చి దాడి చేసి సేమ్ పీపుల్ అదే 29th మళ్ళీ వచ్చి ఏదైతుందో 30 నాడు 29 దాడి అయితే మళ్ళీ 30 నాడు వచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి అది ఫోటో తీసి పెట్టమని చెప్పి ఈ మొత్తం పేజ్ ఇచ్చేస్తాను. ఇది ఎప్పుడు ఇచ్చింది? 14th of October 2023. 14th of October 2023 నాడు ఇదే విచారణ అధికారి గారు, ఇదే సబ్ ఇన్స్పెక్టర్, ఇదే డిఎస్పీ గారు, ఇదే సబ్ ఇన్స్పెక్టర్, ఇదే డిఎస్పీ గారు నివేదించింది రిపోర్టింగ్. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. డెఫినెట్లీ ద ఫ్రెండ్లీ పోలీస్. నేను మేడం గారు ఏదైతే ఉందో ఫ్రెండ్లీ పోలీస్ అన్నదో డెఫినెట్లీ ద ఫ్రెండ్లీ పోలీస్.
ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ కాబట్టే A4 పై నేరం నిర్ధారణ జరిగినప్పటికీ కూడా, సర్పంచ్ గారిపై నేరం నిర్ధారణ జరిగినప్పటికీ కూడా వాళ్ళు 14th October 2023 నాడు నేరం నిర్ధారణ జరిగినట్టు పేర్కొని రిమాండ్ షీట్ ఫైల్ చేసి కూడా మొదటి ముగ్గురిని అతన్ని ఏదైతుందో పరారి చూపే అదేంటి అప్స్కాండింగ్ పరారి చూపెట్టి దయచేసి గమనించండి. ఇదే సర్పంచ్ గారు ఎన్నికల్లో ఏదైతుందో గ్రామంలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ టిల్ 28th December ఎలక్షన్స్ మనకు తెలుసు కదా, రిమైండ్ చేసి 14th October 2.5 మాసాలు ఏదైతుందో ఇదే సర్పంచ్ గారు ఎన్నికల ప్రక్రియలో ఏదైతుందో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం కొరకు ఏదైతుందో బిఆర్ఎస్ నాయకుడిగా సర్పంచ్ గా ఏదైతుందో ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ కన్సర్న్లో ఇది గుర్తు తెలియని వ్యక్తి అయితే వేరు కావచ్చు, గుర్తు తెలియని వ్యక్తి అయితే వేరు కావచ్చు. సర్పంచ్ గారు ఊళ్ళు ఉన్నది కూడా మన పోలీస్ వ్యవస్థ తెలిసి రావటం లేదు. దయచేసి చూడండి, ఊరి సర్పంచ్ పెద్ద మనిషి గ్రామంలో ఉన్నది కూడా పోలీస్ వ్యవస్థ తెలిసి రావటం లేదు. అప్స్కాండింగ్ పరారి. అందుకే మేడం గారు ఇది ఒక మాత్రం సత్యం చెప్పింది, ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పారు. డెఫినెట్ వాజ్ ఫ్రెండ్లీ పోలీస్ విత్ ది బిఆర్ఎస్ పార్టీ. దట్స్ వై బిఆర్ఎస్ ఫ్రెండ్లీ పోలీస్ కాబట్టి ఏదైతుందో వాళ్ళ కనుసన్నల్లో ఉన్నప్పటికీ కూడా తెప్పించుకోండి. గతంలో మాత్రం అన్యాయం చెప్పాలంటే ఇంకో లక్ష్యం ఉన్నాయి నాన్న, మీ జోలి పోతులన్నీ. డెఫినెట్లీ రైట్. ఎస్పీ గారిని రాయబోతున్నా, ఎప్పుడైతే 14th October నేరం నిర్ధారణ జరిగినట్టు మీరు రిమాండ్ షీట్ లో పేర్కొన్నారో, and being a sarpanch when he was available in the village and when he has actively participated in the elections, why is not apprehended? అసలు ఎందుకు మీరు అదుపులోకి తీసుకోలేదు? ఎందుకు నిర్లక్ష్యం చేసిండ్రు? ఫ్రెండ్లీ పోలీస్ కాబట్టా? మీరు ఫ్రెండ్లీ పోలీస్ కాబట్టా? అసలు ఎన్నికల్లో ప్రచారం వెసులుబాటు కల్పించింది ఎవరు? ఈ పోలీస్ వ్యవస్థ అంటూ నేను. డెఫినెట్ రైట్. ఈ జాప్యానికి కారణం ఏంటి? ఎవరు? ఈ సర్పంచ్ గారు ఎక్కడ అప్స్టాండింగ్ ఉన్నాడు? ఆయన సాధారణ పౌరుడు కాదు, ఎక్కడో తప్పిపోయాడు కాదు, ఎవరిని తెలియనోడు కాదు. ఊళ్ళో సర్పంచ్, ఊళ్ళో పెద్ద మనిషి, మీటింగ్ అటెండ్ చేస్తాడు, కార్యాలయం తిరుగుతాడు, ఎలక్షన్ యాక్టివ్ ఉంటాడు, ఇంకా ఏజెంట్ ఉండవు నాకు తెలియదు. నీకెరక మొత్తం సీసీ కెమెరా అనేది ఉంటాడా? ఉన్నాడే. ఈ పోలీసులతో ఉంటాడు మాట్లాడుకుంటా. మరి ఇంతకంటే అన్యాయం ఏముంటుంది?